తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను బలహీనపరిచే విధంగా మరి దాని పరిస్థితి ఉన్నది. ఈరోజు నిజంగా ఒక 79 క్రిమినల్ కేసులున్న ఓడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఒక కేసు కాదు, 420 కేసులు కూడా ఉన్నాయి. మరి అసలు ఈరోజు న్యాయ వ్యవస్థ న్యాయంగా పనిచేయాలి, ఇది దృఢంగా ఉండాలి అని ఎట్లా కోరుకుంటాడు? కోరుకుంటే ఈ క్యాండిడేట్కి బతుకుదేరు ఉండదు, జైలుకు పోతాడు. కాబట్టి ఈరోజు ఉదాహరణకు నేను ఒక విషయం ఈరోజు తీసుకొని వస్తా. అన్ని జిల్లా కోర్టులలో ఈరోజు జరుగుతున్నటువంటి తతంగం ఏంటంటే, మరి ఆ టెన్యూర్ పోస్టులను ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచారు. ఈరోజు టెన్యూర్ పోస్టులు ఉంటాయి మామూలుగా, కేవలం క్యాడర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. న్యాయవాదులపై ఈరోజు స్పష్టమైన అన్యాయం ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఒకటి, 197వ లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం 50% టెన్యూర్ పోస్టులు సీనియర్ కౌన్సిల్కు, మిగిలిన 50% కేడర్ పోస్టులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విధంగా చేయకుండా ఈరోజు టెన్యూర్ పోస్టులు ఇవ్వకుండా పక్కన పెడుతున్న పరిస్థితి. కానీ 3 సంవత్సరాలుగా గడిచిన ప్యానెల్లో ఉన్న పేర్లు ఉన్న న్యాయవాదులకు నియామకాలు ఇవ్వకుండా వారిని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. మరి దీన్ని ఈరోజు పెద్ద ఎత్తున మరి బార్ కౌన్సిల్ అన్నీ కూడా బయటకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం 101% ఉన్నది. అంగీకరించేదే లేదని చెప్పి బాజాప్తా ఈరోజు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, మనకు కనబడుతూనే ఉంది. ఈరోజు రాజకీయ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ, బట్టి విక్రమార్క లాంటి వాళ్లకు ఈరోజు ఎవరైతే దందాలు చేస్తారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ కథలు పడుతున్నారు. రాజకీయ నాయకులు ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడేది న్యాయవాదులైన సంగతి మర్చిపోతున్నారు. ఈరోజు ఎవరు బయటికి రావాలన్నా, ఎవరు లోపలికి పోవాలన్నా, ఏం చేయాలన్నా ఈరోజు వాళ్ళని ఉపయోగపడేది వాళ్ళే. అలాంటి న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వం చేస్తున్న అన్యాయ విధానం. ఈరోజు నేను ఈ అమ్మాయిది మైనర్ బాలిక ఒకటి బండి సంజయ్ కుమారుని యొక్క పోస్కో కేసు చూస్తే నేను అందులో పోతా ఉంటే ఎందుకు న్యాయ వ్యవస్థ ఇంత నీరు గారిపోతుందంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక అంశం, ఇది అంశం ఏ విధంగా వాళ్ళు నీరు గారుస్తారు. ఎందుకంటే నేను చూసిన ఆయన ఏది బండి సంజయ్ కుమారుని తరపున ఉన్న న్యాయవాది 45 నిమిషాలు మాట్లాడింది. మరి ఈరోజు ప్రభుత్వం తరపున ఉన్నోడు వారు 2 నిమిషాలు కూడా మాట్లాడలే. ఆయన కాక ఆ పక్కనున్న ఆయన పాపం మరి వేరే ఆయన పెద్ద మనిషిని ఎవరో వాళ్ళు పెట్టుకున్నట్టు అమ్మాయి వాళ్ళు, ఆయన ఒక 3-4 నిమిషాలు మాట్లాడారు. కానీ ఎక్కువ శాతం మాత్రం వాళ్ళే మాట్లాడారు, డమ్మీ అయిపోయారు. ఎందుకంటే దీని వెనుక ఉన్న కుట్ర ఇది అన్నట్టు. ఇది న్యాయవాదుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య. 3 సంవత్సరాలుగా అనేక కోర్టులు అదనపు మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల కేసులు వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి, పెండింగ్లో కూడా ఉంటున్నాయి. ఇప్పటికే కోర్టుల కేసుల్లో నిండిపోయినాయి అని మనం ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయో దునియా కేసులు ఉన్నాయి హైకోర్టులో నేను వేసినాయి. ఎందుకు లేవంటే పరిస్థితి ఇది. ఈ పరిస్థితి కొనసాగితే న్యాయం ఆలస్యం అవ్వడం మాత్రమే కాదు, న్యాయం నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇదే సమయంలో 2019 తర్వాత నమోదైన యువ న్యాయవాదులకు ఇప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వడం లేదు. వాళ్ళకి కాదు, ఈరోజు హెల్త్ కార్డులు ఉన్నా కానీ అవి పనిచేస్తలేవు. న్యాయవాదులకైతే ఇక మొత్తానికి హెల్త్ కార్డులే లేవు. గతంలో నేను ఎమ్మెల్సీ అప్పుడు నా మేనిఫెస్టోలో కూడా అక్కడ పెట్టిన, కానీ ఇవాటి వరకు ఏం లేదు. మరి ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మల్లయ్య కానీ, ఇక తక్కిన వాళ్ళు ఆ బీజేపీ ఎమ్మెల్సీలు కానీ ఈరోజు వాళ్ళ వ్యాపారాలు, అదే వ్యాపారవేత్తలు దందాలు చేసేటోళ్ళు మేధావులు అని చెప్పేసి ఒక్క పూట కోసము, ఒక పూట భోజనం కోసం, ఒక పూట మందు కోసం ఓటేసి ఈరోజు ఎవరు కనబడకుండా చేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. వెంటనే అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు గతంలో ఇచ్చిన 100 కోట్లకు తోడు మరొక 200 కోట్లు జమ చేయాలని, యువ న్యాయవాదులకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతానని చెప్పినా కదా. ఇప్పటి వరకు ఈరోజు జరిగింది ఏంటంటే, అసలు మా అమ్మాయికి న్యాయం జరుగుతాలా లేదా, ఆయనకు బెయిల్ ఎందుకు ఇస్తారు అనేది దానిపైన కొంచెం నేను న్యాయవాదులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఈ సమస్య చెప్పినప్పుడు నేను దీనిపైన ఒక వీడియో చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నా. ప్రభుత్వం వెంటనే టెన్యూర్ పోస్టులను భర్తీ చేయకపోతే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మౌనం అనేది ఉండదని చెప్పేసి మరి ఈరోజు వాళ్ళు నాతోని పంచుకోవడం జరిగింది, కొంతమంది న్యాయవాదులతో. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, న్యాయ వ్యవస్థ నీరు కార్చే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇంకా నేను క్రిమినల్ మినిస్టర్ కాదు, నువ్వు చీఫ్ మినిస్టరు, అర్థం చేసుకో. ఓకే, బట్టి విక్రమార్క గారు
తెలియకుంటే ఆయన చెప్పండి, నువ్వేమో కమిషన్ల దుకాణము, ఆయనదేమో దందాల దుకాణం. ఇద్దరు కలిసి తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తున్న దానికి ఇదొక ఉదాహరణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.